హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల గౌరవం, తెలంగాణ ఆత్మగౌరవం పేరిట నిర్వహించిన సభలో ఉద్యమకారులు తీవ్ర స్వరంతో ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల సోమయ్య మాట్లాడుతూ, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పేరుతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తే నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పేరుతో అదే బాటలో సాగుతున్నారని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఎన్నో ఏళ్ల పోరాటంతో సాధించుకున్న తెలంగాణను 10 ఏళ్ల పాలనలో అప్పుల కుప్పగా మార్చారని, ఉద్యమకారులు, అమరవీరుల తల్లిదండ్రులను విస్మరించారని విమర్శించారు. కాంగ్రెస్ హామీలను నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రభుత్వం కూడా ప్రజలకు న్యాయం చేయడంలో విఫలమైందన్నారు. మూసీ సుందరీకరణ, ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రభుత్వ భూములను అమ్మే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మాట్లాడించాలి ముందు, ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టాలు, బాధలు, వాళ్ళు ఒంటి మీద, తలకాయల మీద వాళ్ళు తిన్న దెబ్బలు మామూలు కావు. జైల్లో పడ్డటువంటి సరే అవన్నీ భరించడం వల్లనే రాష్ట్రం అనేది సిద్ధించింది. ఆ సిద్ధించిన రాష్ట్రాన్ని ఎవరు అప్పుల పాలు చేశారో, ఎవరు దాన్ని లైన్లో నడిపారో, ఎవరు ఏ విధంగా దోచుకున్నారో, దాన్ని ఎట్లా ఆగం చేశారో, చివరికి ఉద్యమకారులని, అమరవీరుల తల్లిదండ్రులని ఎట్లా గాలికి వదిలేశారో, వాళ్ళు ఏ విధంగా కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పారో, ఇదంతా కూడా తెలంగాణ సమాజానికి, నిరుద్యోగులకి, ఉద్యమకారులకి అందరికీ తెలిసినటువంటి అంశమే. దీన్నన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలని నమ్మి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన దాంట్లో ప్రధానమైన భూమిక పోషించింది కాబట్టి